నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. మరి నిరీక్షణ లేకపోతే ఏముంటది? దుఃఖమే ఉంటది. మరి అది సందర్భం వేరేదైనా కానీ, మరి ఏ విషయంలో అయినా, సందర్భం అనే కాదు, మరి లేఖనం ఆయా పరిస్థితులను బట్టి ఆయా వ్యక్తులను సంధిస్తుంది అన్నట్టు, మరి నిరీక్షణ అనేది కంపల్సరీ అన్ని వేళలా మనకి అవసరమైన ఆయుధమై ఉన్నది. ఆ నిరీక్షణ లేకపోతే జీవితం ఏ రీతిగా అగమ్య గోచరం అంధకారం అయి ఉంటుందో ఆ రీతిగానే దుఃఖమయమై ఉంటది. మరి నిరీక్షణ ఉన్నప్పుడు, ఆ హోప్ అన్నది ఉన్నప్పుడు ఏంటంటే జీవితం ఆనందమయంగా ఉంటది, సుఖంతో శాంతితో మరి జీవిస్తాము. మరి ఫలాలను జయాలను చూస్తామన్నమాట, బలాన్ని పొందుకుంటాము. నిరీక్షణ అన్నది ఈ రీతిగా పనిచేస్తుంది. ఆ నిరీక్షణ లేకపోతే దుఃఖమే ఉంటది. ఏ మాత్రము కూడా, ఏ పరిస్థితిని బట్టి కూడా నిరీక్షణను విడిచిపెట్టకూడదు.